అందరికీ నమస్కారం. అనేక సంక్లిష్టమైనటువంటి భావనలు ఉన్న శ్రీ మాస్టర్ సివివి గారి యోగా లైన్ విషయాలు అర్థం చేసుకోవడానికి సాధారణంగా మనం చర్చించుకునేటువంటి ఒక వ్యావహారిక దృష్టి లేదా ఐహిక దృష్టి ఒకటే సరిపోదు. అసలు ఈ కాన్సెప్ట్స్ లేక భావనలు అనేవి క్వాంటం స్థాయిలో అంటే అతి సూక్ష్మమైనటువంటి స్థితుల్లో ఎలా ఉండవచ్చు అనేది కూడా మనం దృష్టిలో ఉంచుకొని శ్రీ మాస్టర్ గారి విషయాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఒక భౌతిక స్థితిలో మనం చేసే ఆలోచనకి మనం ఉండేటువంటి ఈ ప్రపంచం యొక్క స్పేస్ టైం డైమెన్షన్ వాటి యొక్క పరిమితి లోబడే మనం చేసేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ స్పేస్ టైం డైమెన్షన్ లో ఇప్పటి వరకు మనం గుర్తించినటువంటి ఫిజికల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్ లాస్ కి లోబడే మన ఆలోచన ప్రక్రియ మన బ్రెయిన్ లోని పదార్థం ద్వారా జరగబడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ దేని గురించి ఆలోచిస్తామో అది భౌతిక వస్తువు కావాల్సిన అవసరం లేదు. అంటే ఆలోచన వస్తువు ఈ ఫిజికల్ లాస్ యొక్క పరిధికి అవతల ఉండవచ్చు. ఏ ఆలోచన విషయం అనేది ఈ ఫిజికల్ లాస్ యొక్క పరిధికి అవతల ఉండవచ్చు. అట్లాంటి ఒక సబ్జెక్టివ్ గా ఉండేటువంటి ఆలోచనలు చేసే బ్రెయిన్ యొక్క ప్రాసెస్ ను అర్థం చేసుకొని దాన్ని అన్వయం చేసుకునే స్థితికి ఇంకా ఇప్పుడున్నటువంటి సైన్స్ ఎదగలేదు. అతి సూక్ష్మ స్థాయిలో బ్రెయిన్ లో దేహంలో ఉన్నటువంటి న్యూరాన్ల వ్యవస్థలో జరిగేది ఏమిటి అనేది ఇప్పటికి కూడా సైన్స్ కి తెలియదు. మన బ్రెయిన్ ఏం చేస్తుందో మనకు తెలియదు, సూక్ష్మంగా చెప్పాలంటే. అంతటి సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి భావనల గురించిన విషయాలు అనేకం మనం శ్రీ మాస్టర్ సివివి గారి రచనల్లో చూస్తాం. ఇవి ప్రాచీన తత్వశాస్త్రాల్లో కూడా కొన్ని ఇటువంటి భావనలు ఉన్నప్పటికీ ఇక్కడ చాలా భిన్నంగా ఒక అనుభవం నుంచి పుట్టుకొచ్చిన రచనల్లాగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ రచనలు అందులో చెప్పినటువంటి ఈ భావనలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా వారి దేహంలో, శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో ఈ మార్గం యొక్క యోగ ప్రక్రియల ద్వారా నిర్దేశితమైనటువంటి అనేక శక్తులు అనేక చర్యలు చేసినాయి. ఆ అనేక శక్తుల యొక్క వ్యవస్థలు వారి దేహంలో పనిచేస్తున్నప్పుడు ఆ వివిధ శక్తి వ్యవస్థల మధ్య ఉన్న సమాచార మార్పిడి అనే దాన్ని ఒక మనుషులకి సంబంధించిన సంభాషణ లాగా వారు దాన్ని వ్రాసించారు. సమాచార మార్పిడికి ఇది ఎలా ఉంటుందంటే, ఒకే కంప్యూటర్ మనం వాడుతుంటాం. ఒక కంప్యూటర్ లో రన్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ చాలా ఉంటాయి. ఆ ఒక ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు ఇంకో ప్రోగ్రామ్ నడవదని, ఇట్లాంటివి మనం ఇంటర్ డిపెండెంట్ గా ఉండేటువంటివి. అంటే ఆ రెండు ప్రోగ్రాముల మధ్య కమ్యూనికేషన్ అనేది మన కంప్యూటర్ లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో అనేక శక్తులు, ఆ శక్తుల వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వాటి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ని, ఆ కమ్యూనికేషన్ లో వచ్చినటువంటి అనేక సూక్ష్మమైనటువంటి విషయాలను వారు గ్రంథస్థం చేసి ఉన్నారు. వీటిల్లో ఇక మన ప్రాచీనంగా కూడా చెప్పబడేటువంటి విషయాల్లో కూడా ఉన్నటువంటివే రెండు ముఖ్యమైనటువంటి భావనలు: సత్యము, నిశ్చయము, ట్రూత్, డిటర్మినేషన్.
ఇటువంటి ఈ 2 విషయాల గురించి మనం ఇప్పుడు కొంత ప్రస్తావించుకుందాం. అనేక దర్శనాల్లో అంటే మనకు ప్రాచీన వాంగ్మయం ప్రకారంగా ఉన్నటువంటి అనేక దర్శనాల్లో ఇప్పటి వరకు చాలా ఉన్నతమైనదిగా ఒక సూత్రీకరణ చేయబడి మనకు చెప్పబడింది ఏమిటి అంటే సత్యమును తెలుసుకోవడం. అంటే ఈ ట్రూత్ అనే దానిని రియలైజ్ అవ్వడమే మానవుడు అందుకొనగలిగేటువంటి అత్యున్నత స్థితి అనేది సిద్ధాంతం. దీన్ని ఈ సత్యము అనేటువంటి కాన్సెప్ట్ ని అనేక విధాలుగా మనకి వివిధ దర్శనాల్లో మన ప్రాచీనులు చెప్పారు. బ్రహ్మన్ అంటే సచ్చిదానంద రూపమని, కర్మ అంటే నామరూప కర్మలని, ఈ రెండింటినీ కలిపి ప్రత్యయం అని అనుకుంటే అదే సత్యం అనేది ఒక రకమైనటువంటి సూత్రీకరణ ప్రాచీనులు చేసింది. ఇక ఇవి రెండు కూడా అంటే ఈ బ్రహ్మను కర్మ ఈ రెండు కూడా విడదీయరానివని, వీటిని పూర్ణ ద్విసత్యాలు అనేది అనాలి అనేటువంటిది కొంతమంది వ్యాఖ్యానం. ఇంకా కొంతమంది పరమేశ్వర, జీవ, జగత్తు ఈ 3 కూడా సత్యాలు అని చెప్పారు. ఈ త్రైసత్యానికి సంబంధించి కొంత మార్పుతో కొంతమంది పరమేశ్వర, ఈశ్వర, జగత్తు ఈ మూడింటిని కూడా సత్యములని చెప్పారు. ఇక మరొక దర్శనంలో చూస్తే పురుష అనేదే సత్యం అనేది పురుష ఏ వేదం సర్వం అని చెప్పబడినటువంటి వేదవాక్యానికి అనుగుణంగా వాళ్ళు ఆ విధంగా ప్రతిపాదిస్తారు. మరో రకంగా చూస్తే యజ్ఞమే సత్యం అనేది ఇంకొకటి. యజ్ఞం అంటే మనం వ్యవహారికంలో చెప్పేటువంటి యాగాదులు కాదనుకోండి. యజ్ఞం అంటే విశ్వం అంతటా ఉన్నటువంటి సూత్రం. ఇక అద్వైత విశిష్టాద్వైతాల్లో ఉన్నటువంటి నిర్వచనాలు అందరికీ వ్యాప్తిలో ఉన్నవే. వాటి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. అయితే ఇదంతా కూడా మానవుడి యొక్క తత్వ దృక్పథం నుంచి వచ్చింది ఈ యొక్క విస్తారమైనటువంటి నిర్వచనం చేయటం అనేది. ఆ విధంగా చెప్పిన జ్ఞానమే సత్యం అనేది కూడా ఒక సిద్ధాంతంగా మనకి ఉంది. ఇక యోగ దర్శనానికి వచ్చేటప్పటికి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడినటువంటి సత్యం అనేటువంటి భావన ఇది కొంత వ్యావహారిక జీవనానికి సంబంధించినదిగా ఉంటుంది. మానవుడి యొక్క ఆలోచన పరిధిలో ఏర్పడేటువంటి సత్యానికి కట్టుబడి ఉండటం అనేటువంటిది అనే భావన మానవుడి దృష్టిలో ఒక ఉన్నతమైన భావన. సత్యము అంటే ధర్మము అనేటువంటి అర్థంలో కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మానవుడి దృష్టిలో సత్యము అనేది ఎంత దానికి కట్టుబడి ఉండటం అనేది ఒక ఉన్నతమైన భావన అయితే, ఈ సృష్టి శక్తుల స్థాయిలో అంటే సృష్టిలో జరుగుతున్నటువంటి అనేక ప్రక్రియలని నిర్దేశించి వాటిలో ఏర్పాటు చేసేటువంటి ఈ శక్తులకి ఇటువంటి భావన కనుక ఉన్నట్లయితే వాటి స్థాయిలో ఈ సత్యానికి కట్టుబడి ఉండటం అనేది చాలా కింది స్థాయి మాట అని జూన్ 9, 1911న తమిళంలో శ్రీ మాస్టర్ సివివి గారు రాశారు. ఈ యోగ మార్గ ప్రక్రియల్లో భాగంగా శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో అనేకమైనటువంటి మార్పులు చేపట్టిన కొన్ని గ్రహ ప్రభావ శక్తులు ఒక ఆలోచన రూపంగా తమ యొక్క చర్యలని వారి దేహానికి తెలియపరిచే సందర్భంలో ఈ విధంగా సూచించినట్లుగా వారు రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ గ్రహ ప్రభావ శక్తుల్ని సూచించడానికి వారు వాటికి ఇచ్చినటువంటి పేరు పురవిన్ కాట్రు. దాని తమిళ మాట అది. దాని వ్యవహారికంగా దాని అర్థం యథాతథంగా తీసుకుంటే పురములో ఉన్నటువంటి గాలి, లేక దేహం అనేటువంటి పురములో ఉన్నటువంటి గాలి. గాలి అంటే ఇక్కడ ఒక శక్తి ప్రభావము, ఒక శక్తి ప్రసరణ. పురవిన్ కాట్రు. వారు ఏం చెప్పారంటే అక్కడ తమిళంలో, புறவின் காற்று சத்தியம் என்கிற வார்த்தையை உபயோகிக்காது, நிச்சயம் என்ற வார்த்தையை உபயோகிக்கும்.
சத்தியம் என்கிற வார்த்தைக்கு கட்டுப்பட்டு அதிக కీழ்తరத்தில் శబ్దం. పురవిన్ కాట్రు సత్యము అనే మాటను ఉపయోగించదు. నిశ్చయము అనే మాటనే ఉపయోగించు. సత్యమునకు కట్టుబడి ఉండటం అనేది చాలా క్రింది స్థాయిల్లో ఉపయోగించబడేటువంటి ఒక మాట లేక ఒక ప్రస్తావన. ఈ మాట చెప్పినటువంటి ఈ భావాన్ని ఇచ్చినటువంటి ఆ శక్తి దీని గురించి ఉదాహరణగా ఎలా చెప్పిందంటే, ఒక చిన్న నరాన్ని తీసుకుని దానికి ఒక అదురుపాటును కలిగించి సత్యానికి కట్టుబడి ఉండు, ఉన్నత సత్యాల కోసం ప్రయత్నించు అని తెలియపరచడం ద్వారా చుట్టూతా ఉన్న నరాల్లో కూడా ఆ విధంగా తెలిసేలా చేయడం అనేది ఒక ప్రక్రియ అని చెప్పి రాశారు. అది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడిని కొంచెం అదిరించి బెదిరిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దానికి అనుగుణంగా సమాధానపడి ప్రవర్తించడం ఎలా ఉంటుందో అది ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణ. సత్యముని కట్టుబడి ఉండటం అనేది ఆ శక్తుల స్థాయిలో ఇది కొంచెం తక్కువ రకమైనటువంటి ప్రస్తావన, భావన అని చెప్పారు. అయితే తక్కువ స్థాయి ఆలోచనలు చేసే సమయంలో మటుకు సత్యానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి భావన గమనించుకోవలసిందే. ఒక స్థాయికి మించి చేసే ఆలోచనలు, ఆ సంకల్పాల సందర్భంలో ఈ సత్యానికి కట్టుబడి ఉండటం అనేటువంటి భావనే ఉండదు. ఆ ఉన్నత స్థాయి ఆలోచనలకు కావాల్సింది నిశ్చయత్వం. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే డిటర్మినేషన్. అయితే తక్కువ స్థాయి ఆలోచనల్లో కూడా సత్యానికి కట్టుబడి ఉండాలి అంటే, లేక సత్యం అంటే ఒక ధర్మబద్ధమైనటువంటి విధానానికి కట్టుబడి ఉండాలి అంటే, దానికి కూడా మనలో నిశ్చయత్వం అనేది కొంతైనా ఉండాల్సిందే. బహుశా అందుకనే ఈ పై విషయాలు చెప్పినటువంటి శక్తి అదే సందర్భంలో అధిక నిశ్చయత్వంతో కూడిన సంకల్పం చేయవలసి ఉన్నది. నిశ్చయ సంకల్పం దృఢంగా చేయటం ఒకటే కాదు కావాల్సింది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొత్తాన్ని కనుక చూస్తే ఉన్నత స్థాయికి చెందినటువంటి సృష్టి సంకల్పాలలో సత్యము అంటే ఫలానాది మాత్రమే అనేటువంటి పరిమితి ఉండదు అని మనకు తెలుస్తుంది. ఒక మానవుడి దృష్టిలో అయితే సత్యం అంటే ఇది అని ఏదైనా ఒక నిర్వచనాన్ని ఇచ్చి దానికి ఒక పరిమితిని కలిగించుకుంటుంటాం. కానీ ఉన్నత స్థాయిలో, శక్తుల స్థాయిలో జరిగేటువంటి భావనలు, అక్కడ ఉద్భవించేటువంటి భావనల దృష్టిలో కనుక చూస్తే సత్యం అంటే ఫలానా అనేటువంటి పరిమితి ఏది కూడా అక్కడ ఉండదు. ఇలా శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో చేపట్టిన ఈ చర్యలు చేపట్టినటువంటి గ్రహశక్తులు ఇచ్చిన ఇంకొక ముఖ్య సమాచారాన్ని అదే రోజున అంటే జూన్ 9, 1911 తమిళంలో ఇలా రాశారు. நான் கொடுக்கிற கோர்ஸுக்கு 3 தன்மையுண்டு. నిశ్చయం, నిష్కపటం, అతి శ్లాఘ్యం. ఇది అనువాదం ఎలా ఉంటుందంటే, ఆ శక్తుల చేత ఇవ్వబడిన కోర్సుకి 3 గుణాలు ఉంటాయని, వాటి పేరే నిశ్చయము, నిష్కపటము, అతి శ్లాఘనీయము అని కూడా చెప్పటం జరిగింది. వాటిని వ్రాసి ఉంచారు. ఇక్కడ కోర్సు అంటే చేపట్టినటువంటి ఒక ప్రక్రియ, జరిగేటువంటి కొన్ని చర్యలు. ఈ గ్రహశక్తులన్నీ కూడా శ్రీ మాస్టర్ గారి నాడీ వ్యవస్థలో చర్యలు చేపట్టి ఆ దేహంలో పనిచేస్తున్నటువంటి ఇతర శక్తులకు కూడా ఇంకా ఇట్లాంటి సమాచారాన్ని అందించాయి. అదేమిటంటే, ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ప్రక్రియ లేదా కోర్సు చేపట్టిన తర్వాత ఈ ఇతర శక్తులు మాస్టర్ గారి దేహంలో ఉన్నటువంటి భావనలు, గతంలో సంధానం కలిగి ఉన్నటువంటి ఇతర దేవాది దేవుళ్ళకు చెందిన శక్తులకు కానీ, ఇతర ఇష్టాయిష్టాలకు చెందిన భావనలు కానీ,
ఇక ముందు కలిగి ఉండరాదు అని చెప్పి తెలియపరిచారు. దానికి జవాబుగా ఆ ఇతర శక్తి వ్యవస్థలు ఏం చెప్పాయంటే, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రొవిన్ కార్టర్ అనేటువంటి శక్తి వ్యవస్థ జరిపేటువంటి చర్యలతో సంబంధంలోకి వచ్చిన తర్వాత మా మనోబంధం అంతా వీటి మీదే ఉంటుంది కానీ ఇతర భావనలు ఏమీ లేకుండా అన్నిటినీ చక్కగా వదిలివేయటం జరుగుతుంది. ఇది నిశ్చయం అని ఆ ఇతర శక్తి వ్యవస్థలు ఒక జవాబు మాదిరి సమాచారాన్ని ఈ ప్రొవిన్ కార్టర్ అనేటువంటి వ్యవస్థకు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో జరుగుతున్న ప్రక్రియ. ఇది కూడా ఆ సందర్భంలోనే వారు జూన్ 9, 1911లో రాశారు. అంటే ఒక విధమైనటువంటి శుద్ధతని నాడీ వ్యవస్థలో ఏర్పరిచిన తర్వాత ఇతర సంప్రదాయ భావనలలో కనుక ఆ వ్యవస్థ ఉంటే దాని నాణ్యతలో మార్పు వస్తుంది కాబట్టి ఆ సంపూర్ణమైనటువంటి దేహ వ్యవస్థలో కూడా ఉండేటువంటి మనోనిశ్చయము జరుగుతున్న చర్యలకు అనుగుణంగానే ఉండాలి కానీ వేరే విధంగా ఉండకూడదు. ఇక్కడ సత్యానికి కట్టుబడటం అంటే ఇదే. ఏ చర్యలైతే దేహంలో జరుగుతున్నాయో ఆ చర్యలకు అనుగుణంగానే మన నిశ్చయము, మన సంకల్పము ఉంటూ ఇతర విధమైనటువంటి సంకల్పాలకి, ఇతర దేవతా దేవుళ్ళ శక్తులకి గతంలో అనుసంధానం జరిగినప్పటికీ ఆ అనుసంధానం లేకుండా మనోనిశ్చయం అంతా ఇప్పుడు జరుగుతున్న చర్యల మీదనే ఉండటం అనేది సత్యానికి కట్టుబడటం అనేటువంటిది ఆ స్థాయిలో అవుతుంది. ఇది శ్రీ మాస్టర్ సివివి గారికి ఒక్కరికే పరిమితం కాలేదు. ఇది శ్రీ మాస్టర్ సివివి గారి దేహ వ్యవస్థలోనే కాకుండా వారు తమ యొక్క ప్రజ్ఞా చైతన్యాన్ని ప్రవేశపెట్టిన మీడియంల దేహ వ్యవస్థలలో కూడా ఈ విధంగా సత్యానికి కట్టుబడి ఉండాలని, నిశ్చయత్వాన్ని కలిగి ఉండాలని నియమం కూడా శ్రీ మాస్టర్ గారు విధించడం జరిగింది. కానీ చాలా మంది మీడియంలు, దాదాపు 99% మంది అనుకోవచ్చేమో, ఇటువంటి నిశ్చయత్వాన్ని లేకపోవడం చేత వారు అభివృద్ధి చెందలేకపోయారు. ఇలా శ్రీ మాస్టర్ సివివి గారి దేహ వ్యవస్థలో జరిగినటువంటి చర్యలు, అందుకు కావలసినటువంటి సంకల్పాలు, అవి ఏ స్థాయికి తగినట్టుగా ఉన్నాయనే దానికి కూడా కొన్ని ప్రమాణాలని వారు చెప్పారు. అయితే ఈ ప్రమాణాలేవి మనకి వాటి యొక్క నిర్వచనాలు మనకి ఇంకా లభ్యం కాలేదు. ఇవి ప్రాచీనమైనటువంటి వాటిలో కూడా ఉండవు. వారు చెప్పినటువంటి 3 ప్రమాణాలు సుకృతం, సురోర్వైర్యం, ప్రస్తారవ్యం అనేటువంటి 3 ప్రమాణాలకు అనుగుణంగా శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో జరుగుతున్నటువంటి చర్యలు, సంకల్పాలు ఉన్నాయని చెప్పి వారు రాసి ఉంచారు తమిళంలో. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నత భావనలు చాలా రహస్యంగానే ఉండిపోయాయి. వాటికి సంబంధించిన సమాచారం ఎక్కడ లేదు. ఈ యోగ మార్గం గురించి అంతా తెలుస్తున్నట్టుగా ఎవరైనా చెప్పబోవటం అంటే అది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇట్లాంటి ఎంతో సాంకేతికతతో కూడినటువంటి విషయాలను తెలుసుకోవడానికి, సత్యానికి కట్టుబడి ఉండటం అనేటువంటి దాన్ని పాటించడానికి, నిశ్చయత్వాన్ని పెంపొందించుకోవడము ఈ శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గానికి సంబంధించిన ఔత్సాహికులకి ఇది ఎంతో అవసరం. గమనించండి. ఉన్నత భావనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందుకోండి. నమస్కారం.